రేపటి నుంచి సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల్లో పర్యటించనున్నారు. డిసెంబర్ 1వ తేదీ నుంచి 6 వరకు జిల్లాల్లో పర్యటించనున్నారు. అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సీఎం ఈ పర్యటనలు చేయనున్నారు. పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో సీఎం పర్యటన పట్టణ ప్రాంతాలకే పరిమితమవుతుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. డిసెంబర్ 1వ తేదీన మహబూబ్ నగర్ జిల్లా మక్తల్, 2న ఖమ్మం జిల్లా కొత్తగూడెం, 3న కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ లో సీఎం పర్యటిస్తారని తెలిపారు. డిసెంబర్ 9 లోపు 7 రోజుల పాటు సీఎం జిల్లాల పర్యటన ఉండే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. మరో 4 రోజులు ఆదిలాబాద్, నర్సంపేట, దేవరకొండ, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో సీఎం పర్యటించే అవకాశం ఉందని తెలుస్తోంది. రేపటి నుంచి సీఎం రేవంత్ రెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. డిసెంబర్ 1వ తేదీ నుంచి 6 వరకు జిల్లాల్లో పర్యటించనున్నారు. అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సీఎం ఈ పర్యటనలు చేయనున్నారు. పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో సీఎం పర్యటన పట్టణ ప్రాంతాలకే పరిమితమవుతుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. డిసెంబర్ 1వ తేదీన మహబూబ్ నగర్ జిల్లా మక్తల్, 2న ఖమ్మం జిల్లా కొత్తగూడెం, 3న కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ లో సీఎం పర్యటిస్తారని తెలిపారు. డిసెంబర్ 9 లోపు 7 రోజుల పాటు సీఎం జిల్లాల పర్యటన ఉండే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. మరో 4 రోజులు ఆదిలాబాద్, నర్సంపేట, దేవరకొండ, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో సీఎం పర్యటించే అవకాశం ఉందని తెలుస్తోంది. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు లైవ్ ద్వారా అందిస్తారు. రాజు, సీఎం పర్యటనకు సంబంధించి స్కెడ్యూల్ ఏంటి? ఎస్ దీపిక, సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటన ఖరారైంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఇటు పార్టీ పూర్తి ఏర్పాట్లు చేస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతా ఉంది. డిసెంబర్ 7వ తేదీ నాటికి 2 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతా ఉంది. అంతకు ముందే సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటనలు చేయాలని చెప్పేసి ఇప్పటికే నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి ఆయా జిల్లాల్లో జిల్లాల్లో ఏ తేదీ ఆయన పర్యటన ఉంటుందని చెప్పేసి ఇప్పటికే పార్టీ ఒక రోడ్ మ్యాప్ను కూడా సిద్ధం చేయడం జరిగింది. అయితే రాష్ట్రంలో ప్రస్తుతము పంచాయతీ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. వీటికి సంబంధించి ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి ఆయన పర్యటన కేవలం ఇటు పట్టణ ప్రాంతాలకే పరిమితమైంది. జిల్లా కేంద్రాల్లో, అదేవిధంగా నియోజకవర్గ కేంద్రాల్లో, మున్సిపాలిటీ కేంద్రాల్లోనే ఆయన పర్యటన ఉండబోతా ఉంది అని ఇప్పటికే పార్టీ నేతలు స్పష్టం చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో ఇప్పటికే ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ అందిస్తూ ఉన్నటువంటి ఇటు సంక్షేమ అభివృద్ధి పథకాలు ఏ విధంగా ప్రజలకు అందుతూ ఉన్నాయి, అదేవిధంగా ఆయా జిల్లాల్లో ఉన్నటువంటి మౌలిక వసతులు కావచ్చు, అదేవిధంగా కొన్ని కాలేజీలు, కళాశాలలు, అదేవిధంగా ఇతర ఏదైతే శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ఇవన్నీ కూడా ఉంటాయని చెప్పి ఇప్పటికే ఇటు పార్టీ వర్గాలు చెప్తా ఉన్నాయి. ప్రధానంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ డిసెంబర్ 7వ తేదీ నాటికి 2 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది కాబట్టి అంతకుముందే ఇవన్నీ కూడా పూర్తి చేసుకోవాలి అని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి ఈ యొక్క పర్యటన ఆయన చేయబోతా ఉన్నారు. ఈ పర్యటనకు సంబంధించి మనం చూసుకున్నట్టయితే మొదటగా రేపటి నుంచి ఈ యొక్క పర్యటన ప్రారంభం కాబోతా ఉన్నాయి. మొదటగా నారాయణపేట జిల్లా, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మక్తల్ నుంచి ఈ యొక్క పర్యటనలు ప్రారంభం కాబోతా ఉన్నాయి. ఆయా జిల్లాల్లో ఈ యొక్క పర్యటనలు ప్రారంభమై అక్కడ ఉన్నటువంటి ఏదైతే డ్వాక్రా సంఘాలతో కావచ్చు, అదేవిధంగా ఇతర ప్రజలతో ఆయన నేరుగా మాట్లాడే అవకాశం కనిపిస్తూ ఉంది. అక్కడ ఆయన అభివృద్ధి, అదేవిధంగా ఇతర పనులకు శంకుస్థాపనలు చేసిన తర్వాత అక్కడే సాయంత్రం బహిరంగ సభలు కూడా ఏర్పాటు చేయబోతా ఉన్నారు. ఏ జిల్లాకు ఆ జిల్లాలోనే భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ 2 సంవత్సరాల్లో ఏం చేసింది అనే దానిపై కూడా ప్రజలకు వివరించే అవకాశం కనిపిస్తూ ఉంది. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి ప్రజలందరూ కూడా అండగా ఉండాలని చెప్పేసి కూడా ఆయా బహిరంగ సభల ద్వారా ప్రజలను సీఎం రేవంత్ రెడ్డి కోరే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇప్పటికే ఒకవైపు పంచాయతీ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి గ్రామాల్లో కేవలం పట్టణాలకే ఆయన పరిమితమయ్యారు. అదేవిధంగా ఈ యొక్క పర్యటనలు ఏవైతే ఉన్నాయో ఇవి ఎన్నికల కోడ్కు ఎట్లాంటి ఆటంకం కలిగించమని చెప్పేసి కూడా ఇప్పటికే పార్టీ వర్గాలు చెప్తా ఉన్నాయి. అదేవిధంగా ఈ పర్యటనలో డిసెంబర్ 7తో ఈ యొక్క 2 సంవత్సరాల పరిపాలన పూర్తి చేసుకుంటా ఉంది కాంగ్రెస్ పార్టీ కాబట్టి అంతకుముందు ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకొని డిసెంబర్ 7 నుంచి సీఎం రేవంత్ రెడ్డి 7 తర్వాత ఏదైతే గ్లోబల్ సమ్మిట్ తర్వాత మిగతా జిల్లాల్లో కూడా పర్యటన చేసే అవకాశం ఉంది అని చెప్పేసి పార్టీ వర్గాలు చెప్తా ఉన్నాయి. ప్రధానంగా ఏదైతే రాష్ట్రంలో ఇటు సంక్షేమ అభివృద్ధి పథకాల అమలు తీరును, అదేవిధంగా మరింత సమర్థవంతంగా ఏ విధంగా ఏ జిల్లాకు ఏ విధంగా ఇటు అభివృద్ధి అవసరం ఉంటుంది, అదేవిధంగా ఇటు జిల్లా కేంద్రాల్లో, నియోజకవర్గ కేంద్రాల్లో
ప్రభుత్వం ఎట్లాంటి మౌలిక వసతులు కల్పించాలి అనే దానిపై కూడా సీఎం రేవంత్ రెడ్డి ఈ పర్యటన ద్వారా మరిన్ని అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తారని చెప్పేసి కూడా ప్రభుత్వ వర్గాలు చెప్తా ఉన్నాయి. దీనికి సంబంధించి ఆయా జిల్లాల్లో ఇప్పటికే మంత్రులు ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. రేపటి నుంచి మొదటగా మక్తల్లో పర్యటిస్తున్నారు కాబట్టి మంత్రి వాకిటి శ్రీహరి దగ్గరుండి అక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లను కూడా ఆయన పర్యవేక్షిస్తున్నారు. అదేవిధంగా ఇతర జిల్లాల్లో మంత్రులు కూడా ఆయా ఇన్ఛార్జ్ మంత్రులుగా ఉన్నటువంటి మంత్రులు అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ శ్రేణులను కావచ్చు, అదేవిధంగా అక్కడ బహిరంగ సభ ఏర్పాట్లు కావచ్చు, సీఎం రూట్ మ్యాప్ కావచ్చు, దాని ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నారు. ఎక్కడ కూడా ఎందుకంటే మంత్రులు ఇప్పటికే కొంతమంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటిసారి వారి జిల్లాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వస్తూ ఉన్నారు కాబట్టి దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎక్కువగా జన సమీకరణ చేసే విధంగా కూడా ఇప్పటికే వాళ్ళు దీనిలో నిమగ్నమై ఉన్నారు. సో పెద్ద ఎత్తున జనాన్ని సమీకరించి జూబ్లీ హిల్స్ జోష్ ఏదైతే ఉందో, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన తర్వాత ఆ జోష్ను కంటిన్యూ చేయాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది. ఎన్నికలు ఏవైనా కూడా ప్రధానంగా లోకల్ బాడీ ఎన్నికల్లో 90% సీట్లను అధికార పార్టీ గెలుచుకునే విధంగా కూడా ఈ యొక్క ప్రణాళికలు ఉంటాయని చెప్పేసి కూడా ఇప్పటికే పార్టీ వర్గాల ద్వారా మనకు సమాచారం అందుతూ ఉంది. పార్టీ కూడా అదే విధంగా కూడా ముందుకు వెళ్ళే అవకాశం కనిపిస్తూ ఉంది. ఎన్నికల కోడ్కు ఎట్లాంటి ఆటంకం లేకుండా కేవలం పట్టణాలకే ఆయన పర్యటన పరిమితమై ఈ యొక్క సంక్షేమ అభివృద్ధి పథకాలకు సంబంధించి ప్రజలకు వివరించే అవకాశం కనిపిస్తూ ఉంది. ఆయా జిల్లాలకు ఇంకా ఏం అవసరాలు ఉన్నాయనే దానిపై కూడా ప్రజల నుంచి నేరుగా అక్కడికక్కడే కొంతమందితో మాట్లాడే అవకాశం కూడా సీఎం రేవంత్ రెడ్డి ఉంటుందని చెప్పేసి కూడా ఇప్పటికే పార్టీ వర్గాలు అయితే చెప్తా ఉన్నాయి. దీపిక. రైట్ రాజు, థ్యాంక్ యూ.